ఛత్తీస్గఢ్లోని 20 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ ఇవాళ జరగనుంది. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ ప్రాంతంలోనే 60,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికలతో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే 3 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 16 మందితో జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తర్వాత మలి జాబితాలో 45 మంది పేర్లు విడుదలయ్యాయి. ఇప్పటికీ ప్రకటించిన 16 మందిలో 14 స్థానాలను ప్రకటించింది. మిగిలిన 2 స్థానాలు మాత్రం పాత లిస్టులోని అభ్యర్థుల పేర్లను మార్చింది. ఇక కొత్తగూడెం స్థానం సిపిఐకి కేటాయించింది. దీంతో ఇక కాంగ్రెస్ మరో 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితా అంశం కీలక మలుపు తిరిగింది. ఈ జాబితాలో విజయశాంతి కూడా చేరిపోయారు. మొదట 40 మంది ప్రచారకర్తల జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే అందులో విజయశాంతి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాములమ్మ పార్టీ మారుతారనే ప్రచారం వల్లే ఆమెను అధిష్టానం పట్టించుకోలేదా అనే చర్చ జరిగింది. అయితే స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతికి కూడా బీజేపీ చోటు కల్పించింది. టీపీసీసీ చీఫ్ కొడంగల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇంటి నుంచి ఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రేవంత్ రెడ్డి జనం నీరాజనం పడ్డారు. భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు కొడంగల్లో దిగిన తర్వాత రేవంత్ గడిబావి శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొడంగల్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కె శివకుమార్ 1,23,000 మెజారిటీతో గెలిచారని, తనకు అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం ఖాయమన్న ఆయన బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకనే అవినీతి సొమ్మును కక్కిస్తామంటూ ఘాటు హెచ్చరిక చేశారు. సిపిఐ పార్టీతో పొత్తులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఎర్ర పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. చర్చల్లో భాగంగా సిపిఐకి కొత్తగూడెం స్థానాన్ని కేటాయించేందుకు హస్తం పార్టీ ముందుకొచ్చింది. అలాగే మునుగోడులోనూ ఫ్రెండ్లీ పోటీ కాకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు కామ్రేడ్లు ఒప్పుకున్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో సిపిఐ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల 2వ జాబితాను సిపిఎం ప్రకటించింది. 2 అభ్యర్థులతో 2వ జాబితాను విడుదల చేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మల్లు లక్ష్మి, నల్గొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో దించుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిపిఎం ఇప్పటికే ప్రకటించింది. కేసీఆర్ తన మనసులో మాటను బయటపెట్టారు. బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటుందని అన్నారు. పొరపాటున నిజం చెప్పానని తెలుసుకున్న కేసీఆర్ మాట మార్చారు. బీజేపీ అభ్యర్థి వెనుక బీఆర్ఎస్ ఉంటుందని మాట మార్చారు. దీంతో కేసీఆర్ పై సోషల్ మీడియాలో ట్రోల్ మొదలయ్యాయి. మనసులో మాట బయటపడిందని, రహస్య ఒప్పందం బట్టబయలైందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఢిల్లీకి అప్పగిస్తారా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వేములవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే మోడీ, రాహుల్ తెలంగాణకు వస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏ నిర్ణయమైనా హైదరాబాద్లో ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిర్ణయాలు ఢిల్లీలో ఉంటాయని తెలిపారు. బీజేపీ నేత మురళీధర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. సీఎం రేసులో ఉన్నారు కాబట్టే అధ్యక్ష పదవి నుంచి తొలగించామని తెలిపారు. సీఎం రేసులో కిషన్ రెడ్డి లేరు కాబట్టే ఆయనకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించామని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వస్తారని మురళీధర్రావు జోస్యం చెప్పారు. తెలంగాణను కేసీఆర్ సర్కారు అప్పుల పాలు చేసిందని బీజేపీ అగ్రనేతలు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి ఆరోపించారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ఛార్జిషీట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కేసీఆర్ కుటుంబానికి ఆదాయ వనరుగా మారాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల డ్రగ్స్, లిక్కర్, టెర్రరిజానికి చోటు దక్కిందని నేతలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. నిర్మాణ లోపం వల్లే మేడిగడ్డ కుంగిందన్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ కట్టుకథలు చెప్తోందని అన్నారు కోదండరాం. శ్వేతపత్రం విడుదల చేయాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో 35,000 నకిలీ ఓట్లు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరం. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్తో జిల్లా కలెక్టర్, నగర మున్సిపల్ కమిషనర్ కుమ్మక్కయ్యారని అందులో ఆరోపించారు. ఇంటి నెంబర్ లేకుండా ఓట్లు చేర్పించారని, దీనిపై తాను గతంలోనూ ఫిర్యాదు చేశానంటూ ఆ కాపీలను జతచేశారు. ఆ నకిలీ ఓట్లు తీసేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను తక్షణం బదిలీ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన దేవరకద్ర సభకు హెలికాప్టర్లో వెళ్తుండగా పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే హెలికాప్టర్ను వెనక్కి మళ్లించి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. దేవరకద్ర వెళ్లేందుకు కేసీఆర్కు మరో చాపర్ను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 3 సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే తానెందుకు గజ్వేల్లో పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను గద్దెదించడం బీజేపీకే సాధ్యమని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే పార్టీ అధికారంలోకి రావాలని ఈటెల పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో డబ్బు కావాలో, ధర్మం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే బండి సంజయ్పై ఎంఐఎం అభ్యర్థిని పోటీకి దింపాలని సవాల్ విసిరారు. ఈసారి ఎన్నికల్లో సంజయ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మెడలో గులాబీ కండువా, చేతిలో పచ్చ నోట్లు. మేడ్చల్ జిల్లాలో ఓటర్లకు డబ్బులు పంచారు అధికార పార్టీ నాయకులు. మేడ్చల్ నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ మంత్రి మల్లారెడ్డి అనుచరులు దొరికారు. దేవరయ్య అంచర్ తూముకుంటలో ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చక్రధర్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ కరుణాకర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, యాదవ సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, వడ్డెర సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లేశం కూడా కాంగ్రెస్ గూటిలోకి చేరారు. వారందరికీ రేవంత్ రెడ్డి తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ను గెలిపించాలని మల్లు రవి అన్నారు. కూకట్పల్లిలో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. కొంతమంది పార్టీలో చేరిన తర్వాత మమ్మల్ని కాంగ్రెస్ నాయకులు ప్రలోభ పెట్టారని, బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోంది, కానీ ఎవరు ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ పార్టీలన్నీ కలిపి కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ చెప్పారని, ఆమె అరెస్టు ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కు 70 సీట్లు పక్కాగా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కేసీఆర్ కుటుంబ అరాచక పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అభివృద్ధి ఎక్కడా అని ఫ్లెక్సీలో ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గో బ్యాక్ జీవన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది.
చెల్పూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెల్పూరు ఎంపీటీసీ సుధర్మ, వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో సహా 500 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్తన్న. శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిత్వం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందే తమ నేతలే టికెట్ ఇవ్వాలంటూ 2 వర్గాలు నిరసనకు హోరెత్తిస్తున్నారు. రవికుమార్ యాదవ్కే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు పట్టుబడుతుండటంతో శేరిలింగంపల్లి టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. బీజేపీలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆలోచన, అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు శేరిలింగంపల్లి బీజేపీ నేత యోగానంద్. కేసీఆర్, కేటీఆర్ తనను కొట్టించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్. కామారెడ్డిలో పోటీ చేస్తానన్న మరుక్షణంలో రైతులందరినీ అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ప్రజాశాంతి పార్టీలో 1 కోటి మంది సభ్యులు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరూ 100 రూపాయలు చందా పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు పాల్. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైందని సీఎం జగన్ అన్నారు. కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూత ఇస్తామని చెప్పారు. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందన్న జగన్, దాదాపు 91% అర్బన్ ఏరియాల్లోనూ స్క్రీనింగ్ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 94.94% ఇంటింటికి స్క్రీనింగ్ కార్యక్రమం పూర్తయినట్లు సీఎం చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో సంబంధం లేదని గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని, ఇప్పుడు ఏ సంబంధం ఉందని తమపై ఆయన మాట్లాడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదని అనుకుంటున్నామని చెప్పారు. ఏపీలో రోడ్లు, విద్యుత్పై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారని చెప్పారు. సజ్జల గారు, ముందు మీ కథ మీరు చూసుకోండి షర్మిల ఘాటుగా సమాధానం చెప్పారు. పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన బెయిల్ రద్దు చేయాలని చెప్పడంలో అర్థం లేదన్నారు. పురంధేశ్వరి ఆలోచన విధానంలో పొరపాటు ఉందన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. తెలంగాణ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. విలువలేని పొత్తులు చూస్తున్నామన్నారు విజయసాయిరెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చినా అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబే, మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కాగా తిరుమల పద్మావతి అతిథి గృహంలో రాజకీయ విమర్శలు, రాజకీయ సమావేశాలు జరపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం మాత్రం అతిథి గృహంలోనే రాజకీయ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకు ప్రాంతంలో అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. జేసీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురుగునీరు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మొగలి రేకులు సీరియల్ హీరో సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మొగలి రేకులు సీరియల్ హీరో సాగర్ జనసేన పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నటుడు సాగర్ స్వస్థలం రామగుండం నియోజకవర్గం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వెంటనే రోడ్ల నిర్మాణం నిలిపివేయాలని నగరపాలక సంస్థతో పాటు సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా మంగళగిరి మండలం నెడమరులో తమకు కేటాయించిన ఫ్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల పార్వేట మండలం చుట్టూ వివాదం ముదురుతోంది. పునరుద్ధరణ విషయంలో చారిత్రక అవశేషాలను టీటీడీ ధ్వంసం చేసిందంటూ బీజేపీ నేతలు ఘాటు ఆరోపణలు చేయడం కలకలం రేపుతుంది. వాళ్ళెప్పుడైనా వచ్చి పార్వేట మండలం చూడవచ్చంటూ టీటీడీ ఈవో కౌంటర్ ఇచ్చింది. ఈవో సవాల్ను స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్వేట మండలం వద్దకు వెళతామంటున్నారు. శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా భాగ్యనగరానికి అయోధ్య శ్రీరామ అక్షింతలు తీసుకొచ్చారు. శ్రీరామ అక్షింతలు తెస్తున్న కమిటీ సభ్యులకు ఎయిర్పోర్ట్లో వందలాది రామభక్తులు స్వాగతం పలికారు. శ్రీరామ నామస్మరణతో ఎయిర్పోర్ట్ మారుమోగింది.
హెచ్సీఏ నిధుల స్కామ్ కేసులో మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో అజారుద్దీన్ తో పాటు కొంతమందిపై ఉప్పల్ పిఎస్లో కేసు నమోదయ్యాయి. క్రమంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు మల్కాజ్గిరి కోర్టులో విచారణ జరిగింది. దీంతో అజారుద్దీన్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఓయూ ఇఫ్లూలో పీజీ విద్యార్థిపై లైంగిక వేధింపుల ఘటన వర్సిటీలో ఉద్రిక్తతకు దారితీసింది. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని విద్యార్థులు ఇఫ్లూ గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. క్యాంపస్లో విద్యార్థులకు రక్షణ కల్పించడంలో వీసీ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. వేధింపులకు గురైన అమ్మాయికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్ఎస్యుఐ మద్దతు తెలిపారు. కాగా పోలీసులు ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. హైదరాబాద్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్ కలకలం రేపింది. కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీక్ అయింది. గ్యాస్ పైప్ లీక్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రధాన రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటల్ని చూసి స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. భాగ్యనగర గ్యాస్ సరఫరా పైప్ లీక్ అయినట్లు తెలుస్తోంది. రహదారి పక్కనే అభివృద్ధి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విజయవాడలో డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. తమకు ₹1,00,00,000 మేరకు మోసం చేశారంటూ యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తాము నష్టపోయామని నూజివీడు నియోజకవర్గంలో సగ్గూరు నర్సింగపాలానికి చెందిన డ్వాక్రా మహిళలు చెబుతున్నారు. యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్ కరెస్పాండెంట్ గా ఉన్న అర్జునరావు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మద్దతు తెలిపారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయానికి వచ్చిన ఆయన మహిళలకు సంఘీభావం ప్రకటించారు. ఏలూరు జిల్లాలో కాలేజ్ బస్ బోల్తా పడింది. చొదిమెళ్ల వద్ద నారాయణ కాలేజ్ బస్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను 4 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. మృతుల్లో కండక్టర్తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. 12వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వెనుక కొత్త కోణం బయటకు వచ్చింది. ఆటోమేటిక్ గేర్ ఉన్న బస్సును తాను నడపలేనంటూ అధికారులకు డ్రైవర్ ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. కానీ ఆయన మాటల్ని వాళ్లు లైట్ తీసుకున్నారు. విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, బస్సు ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ బస్టాండ్లో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరమని నారా లోకేష్ అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో నట్లు, బెల్ట్లకు కూడా నిధులు లేకుండా పోయాయని విమర్శించారు. ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. శివరాం రాథోడ్పై నాంపల్లి సెషన్ కోర్టులో వేసిన పిటిషన్ను చిక్కడపల్లి పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. శివరాం రాథోడ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ గతంలో పోలీసులు అప్పీల్ చేసిన కేసుపై తీర్పు స్పందించింది. అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. శివరాం రాథోడ్ కేసులో పోలీసులు వెనక్కి తగ్గడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ రుషికొండ వద్ద బ్రూబస్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం భోజన సమయంలో మంటలు చెలరేగాయి. మంటలను చూసి కస్టమర్లు పరుగులు తీశారు. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో రెస్టారెంట్ కాలి పూర్తయింది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. గంటసేపు నాన్ స్టాప్ గా వాన కురిసింది. 7 కొండలు తుడిసి ముద్దయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు వర్షపు నీరు నిలిచింది. ఆలయం లోపల వర్షపు నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడేశారు. అటు తిరుమల వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. భక్తులంతా నాద నీరాజనంతో తలదాచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవులను ఈ నెల 13కి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న దీపావళి సెలవుగా ఉంది. ఈ క్రమంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. నవంబర్ 13ను ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. బీఆర్ఎస్ కు 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సర్కారుపై కోపంతో ఉన్నారని, ఈసారి కాంగ్రెస్ కు పట్టం కడతారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ కోపాన్ని ఓటు రూపంలో చూపించాలని పవన్ ఖేరా పిలుపునిచ్చారు. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల రాజకీయ విమర్శలకు దారితీసింది. ఇటీవల బీజేపీ నేత గౌరవ్ భాటియా దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. అయితే భాటియా విమర్శలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. నోయిడా, గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్ లో ఉన్న తీవ్రత పరిస్థితులు ఢిల్లీలో లేవని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, వారు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు నియంత్రణ చర్యలకు దిగింది. అధికారులతో సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించి మరోసారి వాహనాలకు సరిబేసి విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13 నుంచి 20 వరకు వాహనాలపై ఈ ఆంక్షలు ఉండనున్నాయి. ఇండియా కూటమిలోని నేతలు బీజేపీని ఓడించగల సత్తా ఉన్నవారేనని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. కాబట్టి అమిత్ షా ఇండియా కూటమి గురించి కంగారు పడకుండా ముందున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీదే నెంబర్ 1 అని, ఈ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తవుతుందని అన్నారు. సనాతన ధర్మంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అంతేకాదు, సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని తేల్చి చెప్పారు. అందుకోసం న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. అంబేద్కర్, పెరియార్లు మాట్లాడిన దానికంటే నేను ఎక్కువేమీ మాట్లాడలేదన్నారు ఉదయనిధి స్టాలిన్. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ ఎటు తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన బిల్లుల విషయంలో గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వరకు ఈ విషయాన్ని లాగొద్దని స్పష్టం చేసింది. గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 3 రోజుల వ్యవధిలోనే హస్తినలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. దీని తీవ్రత 5.6గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ 12,000కు పైగా హమాస్ అనుమానిత స్థావరాలను భూస్థాపితం చేసింది. మరోవైపు ఈ దాడులు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి దారితీశాయి. కేవలం గాజాలోనే మృతుల సంఖ్య 10,000 దాటింది. అయినప్పటికీ కాల్పుల విరమణ ఇజ్రాయెల్ ససేమిరా అంటుంది. ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 10,000 మందికి పైగా పాలస్తీన్లు మరణించడంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో మానవతా సహాయం, శాంతి భద్రతల పునరుద్ధరణ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. భారత్, కెనడా కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కోరింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రపంచ కప్లో భారీగా నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్ల వద్ద 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 7 వికెట్లు నష్టపోయి 41.4 ఓవర్ల వద్ద 282 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక ఆట తీరు తన స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడున్న క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలికంగా కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది.